మరోవైపు వినాయక చవితి దగ్గర పడుతుండటంతో విగ్రహాల తయారీ జోరందుకుంది. విశాఖలో గణేష్ ఐడల్స్ క్రియేటివిటీతో తయారవుతున్నాయి. బాహుబలి మొదలు అబ్దుల్ కలాం, ఫైటర్ జాన్సన్, అనంత పద్మనాభస్వామి, బుద్ధ వినాయకుడు ఇలా ఒకటేంటి ఎన్నో రూపాయల్లో వినాయకుడు రెడీ అవుతున్నాడు. విశాఖలో తయారవుతున్న కాన్సెప్ట్ బేస్డ్ వినాయక విగ్రహాలపై మా రిపోర్టర్ శ్రీనివాస్ అందించే మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. వినాయక చవితి వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా సందడి కనబడుతుంది. వినాయక చవితి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మాత్రం వినాయక చవితికి బొమ్మలు తయారు చేసేవాళ్ళు కానీ లేకపోతే పందిరిలో విగ్రహాలు పెట్టేవాళ్ళు కానీ మొత్తం తమకున్న క్రియేటివిటీని అంతా ఉపయోగించి బొమ్మలు తయారు చేస్తుంటారు. అలాగే ఆర్డర్ చేసేవాళ్ళు కూడా ఈ బొమ్మల తయారీకి వినాయకుడికి అప్పుడున్న పరిస్థితుల ప్రకారం అప్పుడున్న ఇటైన సినిమాలో విగ్రహాలను తయారు చేయడం లేకపోతే అప్పుడున్న సామాజిక పరిస్థితులను ఒక సమస్యను తీసుకొని దాని పరిష్కారం చూపిస్తూ తయారు చేయడం జరుగుతుంటుంది. విశాఖలో చూసుకున్నట్లయితే మాత్రం విశాఖలో ఒక పెదవాళ్ళలో విగ్రహాలు తయారు చేసే దగ్గర అన్నీ కూడా మొత్తం అక్కడ ఉన్న అన్ని విగ్రహాలు కూడా టోటల్గా క్రియేటివిటీకి సంబంధించిన ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ముందు విగ్రహం చూసుకున్నట్లయితే ప్రస్తుతం మొత్తం దేశాన్ని అంతా ఊపేస్తున్న బాహుబలి సినిమాకి సంబంధించి బాహుబలి రూపంలో వినాయకుడిని ఇక్కడ ముందుగా తయారు చేశారు. దేశం మొత్తం ఊపేస్తున్న తరుణంలో బాహుబలి విగ్రహానికి ఇక్కడ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. సాయిబాబా రూపంలో తయారు చేశారు. ఇక్కడ సాయిబాబా రూపంలో వినాయకుడు మనకి దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ మొత్తం చూసుకున్నట్లయితే ప్రతి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రతి విగ్రహం ఒక ప్రత్యేకంగా చూపిస్తూ ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ని ఇక్కడ డిజైన్ చేస్తున్నట్టుగా ప్రతి విగ్రహాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ అన్ని విగ్రహాలు కూడా ఏది కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఉపయోగించకుండా పూర్తిగా మట్టితో తయారు చేసిన విగ్రహాలు కూడా మరొక ప్రత్యేకత. సాధారణంగా ఒక క్రియేటివ్గా ఉండే ఒక విగ్రహాన్ని తయారు చేయాలంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఉపయోగించి తయారు చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వీటికి అచ్చులేసే పరిస్థితి ఉండదు కాబట్టి పూర్తిగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని కొంత వాడే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం గత 25 సంవత్సరాలుగా కూడా పూర్తిగా మట్టి విగ్రహాలనే తయారు చేస్తున్నారు. అన్నీ కూడా మట్టితో ఉన్న విగ్రహాలనే తయారు చేస్తూ ఇక్కడ కనిపిస్తున్న అన్నీ కూడా క్రియేటివిటీకి సంబంధించిన విగ్రహాలు. ఇక్కడ ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఇక్కడ ప్రతి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ మనం చూస్తే చదువులు చెప్పే సరస్వతి వినాయకుడికి చదువు చెప్తున్న పరిస్థితిలో ఉన్న విగ్రహం ఒకటి కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా చూసుకుంటే బాహుబలి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో సైజులు బట్టి కూడా అంటే పెద్ద సైజు ఒకటి, చిన్న సైజు ఒకటి, మీడియం సైజు రకరకాల సైజులో బాహుబలి విగ్రహం చూపిస్తున్నారు. అలాగే బాహుబలిలో సినిమా స్టార్టింగ్లో చూపించే తొలి సీన్ అయిన బాహుబలిని నీటిలో తీసుకెళ్తున్న సీన్ అయిన విగ్రహాన్ని కూడా ఇక్కడ చేతి రూపంలో విగ్రహం ఉంటాయి. నీటిలో చేతి రూపంలో తీసుకెళ్తుండే విగ్రహాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ ఇలాగ మొత్తాన్ని క్రియేటివిటీకి సంబంధించి సినిమాకి సంబంధించిన విగ్రహాలు ఇక్కడ పూర్తిగా కనిపిస్తున్నాయి. ఇక బాహుబలి సినిమాలో పూర్తిగా చిన్నపిల్లలందరూ నాకట్టుకుని అలాగే బిల్లలను అవతరం ఇచ్చిన కాళికేయుడి రూపానికి కూడా విగ్రహం రూపం ఇచ్చారు. ఇక్కడ వినాయకుడు కాళికేయ రూపంలో ఉన్నాడు. ఇక్కడ మనం చూసిన ఇంకా ఫినిషింగ్ కావాల్సి ఉంది విగ్రహం అయితే. కానీ ఇక్కడ ప్రస్తుతం అయితే పూర్తిగా దాదాపు 80% మనకి తెలుస్తుంది. ఇక్కడ తల్లి ఇక్కడ వినాయకుడిని తల్లి ఆడిస్తున్నట్టుగా మరొక విగ్రహం ఉంది. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క కాన్సెప్ట్ డిజైన్ చేస్తున్నారు. ఇక దేశంలోనే అత్యంత ధనవంతమైన ధనాకారం కలిగి ఉన్న పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన పద్మనాభుడి రూపంలో ఉన్న వినాయకుడిని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. శయనిస్తున్న పద్మనాభుడి రూపంలో ఉన్న వినాయకుడిని మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే వినాయకుడిని పెళ్లి కొడుకుగా తయారు చేసి పెళ్లికి సిద్ధం చేస్తున్నందుకు ఒక మొత్తం డిజైన్ చేశారు. ఒక మొత్తం అంతా కూడా ఒక తంతుని అంతా డిజైన్ చేసి సిద్ధి బుద్ధి ఆధ్వర్యంలో వినాయకుడు పెళ్లికి సిద్ధమవుతున్న పరిస్థితి ఇక్కడికి చూపిస్తూ విగ్రహం తయారు చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే వినాయక వాహనమైన ఎలుక వినాయకుడితో పాటు సెల్ఫీ తీసుకోవడం. ఇప్పుడు అంతా సెల్ఫీలు ట్రెండ్ నడుస్తుంది కాబట్టి వినాయకుడి వాహనమైన ఎలుక వినాయకుడితో కలిసి సెల్ఫీ తీసుకున్నట్టుగా ఇంకొకటి విగ్రహాన్ని తయారు చేశారు. ఇక్కడ మొత్తంగా ట్రెండ్ అంటే ఏ ట్రెండ్ అయితే ఉందో ఆ ట్రెండ్ని పూర్తిగా ఫాలో అవుతున్నారు. అలాగే మిసైల్ మ్యాన్గా పేరు పొందిన అబ్దుల్ కలాంను కూడా ఇక్కడ ఇటీవల స్వర్గస్థుడైన అబ్దుల్ కలాంను కూడా ఇక్కడ మనకి వినాయకుడి రూపంలో చూపిస్తున్నారు. మిసైల్ మ్యాన్గా పేరు అబ్దుల్ కలాం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. అబ్దుల్ కలాంతో పాటు వినాయకుడి వాహనమైన ఎలుకని అబ్దుల్ కలాం పక్కన కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మరి కొన్ని విగ్రహాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. వెరైటీ విగ్రహాలతో ఇక్కడ అంతా మరోవైపు చూసుకున్నట్టయితే అలాగే హైదరాబాద్ ఐకాన్గా చెప్పుకునే బుద్ధ విగ్రహం ఏదైతే ఉందో హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధ విగ్రహానికి కూడా వినాయకుడు రూపం ఇచ్చారు. ఇక్కడ బుద్ధ వినాయకుడిగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. బుద్ధ వినాయకుడు హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో ఉండే విగ్రహాన్ని ఇక్కడ మనకి బుద్ధుడికి ఇక్కడ వినాయకుడి ఆకారంతో బుద్ధుడిని తయారు చేయడం జరిగింది. మొత్తానికైతే ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు గత ఏడాది కాలంగా చూసుకుంటే దేశంలోని ప్రపంచంలో జరిగిన సంఘటనలు, ఇటీవల కాలంలో ఫేమస్ అయిన సినిమాలు, ఇలాగే అనేక రకాల విగ్రహాలను ఇక్కడ తయారు చేయడం జరిగింది. మొత్తానికి ఏదైనా వినాయక చవితికి మొత్తం క్రియేటివ్గా ఈ ఏడాది మాత్రం వినాయక బొమ్మలన్నీ కూడా పూర్తిగా క్రియేటివిటీ బొమ్మలతో అందరినీ కూడా భక్తుల్ని అలాగే చూడడానికి వచ్చేవారు అందరినీ కూడా అలరించే విధంగా ఉన్నాయి. ప్రధానంగా ఈ బొమ్మలన్నీ కూడా ఇలా ఉండడంతో చిన్నపిల్లలు ప్రధానంగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ వినాయక చవితి మాత్రం చిన్నపిల్లలకి ఈ వెరైటీ విగ్రహాలతో పండుగ అని చెప్పొచ్చు.